మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు కదండి హెల్ప్ కోసం, మరి 5 lakhs అన్నారు ప్రోమోలో, మీకు ఎంత వచ్చిందండి? ఇది 5 lakhs అని చెప్పారు సార్ మనకి. అయితే నేను కూడా గేమ్ ఆడడానికే పోయినాను సార్. నేను అయితే అక్కడ పోయినాక నేను కూడా పార్టిసిపేషన్ చేసినాను. అక్కడ చేశాక కూడా మళ్ళా మేడం ఏమన్నదంటే, మళ్ళీ అన్నది మేడం లేదు బాబు ఇవన్నీ మీరు బాబు గురించి ఆడుతున్నారు, మీకు 5 lakhs లా ఇది 5 lakhs రావు, మీకు వచ్చేసి 50,000 వస్తాయి. అందులో మీరు ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఇది ఈ ప్రైజ్ మనీ 50,000 అని చెప్పారు సార్ నాకు. అంటే చెప్పడం ప్రోమోలో అట్లుంది, కాకపోతే 50,000 మాత్రమే గేమ్ ఆడితే గెలిచిన వాళ్ళకి అని చెప్పారు. ఇప్పుడు ఇది కూడా ఈ ఉద్దేశించి నేను చెప్పొద్దని అనుకున్నాను సార్. అయితే నిజానికి అన్న వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే 50,000 గెలిచిన వాళ్ళకే వస్తాయని చెప్పారు. అన్న 3 rounds ఆడాడు, ఓడిపోయాడు. సో ఫైమా గారు గెలిచారు. 50,000 గెలిస్తే ఈ అన్న వాళ్ళకి ఇంకో వేరే వాళ్ళకి 50-50 ఇస్తా అని చెప్పేసి ఫైమా గారు మాట ఇచ్చారు. ఫైమా గారు గెలిచిన తర్వాత వీళ్ళకి 20 గారు నాకు ఒక 25,000 ఇచ్చారు. మన ఫైమా మేడం కూడా నాకు ఒక 20,000 ఇచ్చింది. టోటల్ గా ఒక 45,000 నాకు ఇచ్చారు సార్. ఈటీవీ వాళ్ళకి అందరికి రుణపడి ఉంటాను సార్. ఇంద్రజ మేడం కి, ఫైమా మేడం కి చాలా చాలా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్. ఇది కూడా నేను చెప్పాలని నేను అనుకోలేదు సార్. నేను కానీ అందరు ఏమనుకుంటున్నారంటే మీకు 5 lakhs వచ్చాయి కదా మీరు ఏం చేశారు అని తప్పుగా అని అనుకుంటున్నారు సార్. మేము 5 lakhs తీసుకున్నామని. కానీ ఏంటంటే ఈ చిన్నది అది గేమ్ షో కాబట్టి అందులో అట్లా చెప్పారు వాళ్ళు. వాళ్ళ ప్రమోషన్ కోసం వాళ్ళు అట్లా చెప్పుకున్నారు అంతే. కాకపోతే మెయిన్ గా వచ్చింది మాత్రం 50,000 గెలిచిన వాళ్ళకి. ఫైమా గారు గెలిచారు. 50,000 లో 25,000 వీళ్ళకి ఇస్తా అన్నారు, మిగతా 25,000 వేరే వాళ్ళకి ఇస్తా అన్నారు. ఫైమా గారు వీళ్ళకి 25,000 ఇచ్చారు, మిగతా వాళ్ళకి వేరే వాళ్ళకి 25,000 ఇచ్చారు. సో ఈటీవీ తరపు నుంచి ఇంద్రజ మేడం గారు 20,000 ఇచ్చారు. ఫైమా గారు 20,000 ఇచ్చారు. మొత్తం ఈటీవీ తరపు నుంచి 45,000 వచ్చాయి. ఫైమా గారికి అలాగే ఇంద్రజ మేడం కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు. ధన్యవాదాలు నేను తెలుసుకుంటున్నాను మేడం గారికి, ఫైమా మేడం కి, ఈటీవీ వాళ్ళకి అందరికి పేరు పేరున చాలా రుణపడి ఉంటాను సార్. ఈటీవీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు సార్ మాకు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సో యశ్వంత్కి హెల్త్ బాగాలేదు కాబట్టి యశ్వంత్కు చెడు రక్త కణాల గడ్డలైనవి, అసలు ఇక్కడ కూడా ట్రీట్మెంట్ చేయట్లేదు. వాళ్ళు పేరెంట్స్ అయితే చాలా బాధపడుతున్నారు. కాబట్టి మనకి ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పడం ద్వారా వేరే అక్క మనకు సపోర్ట్ చేసింది. పాపం వాళ్ళ కోసం తినడానికి కూడా ఏం డబ్బులు లేవు అని చెప్పగానే అక్క 5,000 పంపింది. సో ఈ 5,000 ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అక్క నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా నేను. ఎందుకంటే అక్క సహాయం చెయ్యు అనగానే నీలాంటి మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రిప్లై చేయండి, సపోర్ట్ చేయండి. అసలు హెల్త్ బాగాలేదు అబ్బాయికి అయితే, అసలు ఎక్కడ కూడా హాస్పిటల్లో ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు అక్క ఇచ్చిన 5,000 వీళ్ళకి ఇచ్చేద్దాం. అక్క 5,000 పంపించింది బాబు కోసం, బాబు మెడిసిన్స్ కోసం. మీ పిల్లలు అందరూ మంచిగా ఉండాలక్క. ఇంత ఆలోచించి మాకు ఇంత సాయం చేస్తున్నాం అక్క. చాలా చాలా రుణపడి ఉంటాం అక్క. బాగుండాలి. నీకు కౌంటింగ్ చేయడం వచ్చా? రాదా? ఇది ఏంటి డబ్బులేనా? ఇది ఏం నోటు? 500 600? ఇది ఇక్కడ వర్క్ చేస్తారు అన్న వాళ్ళు. సో పిల్లల్ని పట్టుకొని భయం వేస్తుంది ఇంట్లో అని చెప్పేసి ఇక్కడికి వచ్చి అన్న దగ్గరనే ఉన్నారు. చాలా బాగా అనిపిస్తుంది నాకు. అసలు వండుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర అసలు ఏం లేవు. వాళ్ళకైతే డబ్బులు ఇచ్చేస్తున్నాం మనం. ఇంకెవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం మంచి హృదయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రండి, సపోర్ట్ చేయండి. 5,000 ఉన్నాయి అక్క. ఇది మెడిసిన్స్ కానీ దేనికన్నా యూజ్ చేసుకున్నాక. ఇంట్లో గ్యాస్ ఖరాబ్ అయిందన్నారు కదా ఆ గ్యాస్ అక్క డబ్బులు పంపించినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాక. ఇంకా ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చేపించి ఇంకా వీళ్ళని కొంచెం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అక్క. సో మనం ఎక్కడున్నామంటే మన యశ్వంత్ వాళ్ళ డాడీ ఇక్కడ ఈ మెకానిక్ షాప్ లో పనిచేస్తాడు అనమాట. అక్కడ ఇంట్లో పిల్లల్ని పట్టుకొని భయం వేస్తుందని చెప్పేసి అక్క కూడా ఇక్కడికి వచ్చింది. సో యశ్వంత్ కోసం అసలు వీళ్ళు ఏం తినట్లేదు. ఈరోజు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాం మేము. అసలు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోలేరు.
అసలు తినడానికి కూడా ఏం లేదు అని చెప్తే వేరే అక్క వాళ్ళు హెల్ప్ చేసిర్రు. అక్కిరెడ్డి అక్కకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా నేను. ఎందుకంటే చెప్పగానే 1000 రూపీస్ పంపింది అక్క. వాళ్ళకి తినడానికి ఏమన్నా తీసుకురా తమ్ముడు అని చెప్పి. చూసిరు కదా మన అక్కిరెడ్డి అక్క పంపిన డబ్బులతోనైతే మనం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చినాం. ఎందుకంటే తినడానికి అసలు మొత్తానికే లేవు. సో ఇంకెవరన్నా సాయం చేస్తే ఖచ్చితంగా వీళ్ళకు ఇంకా వేరే ఐటమ్స్ కూడా తెచ్చిద్దాం. సో ఇప్పుడు అక్క పంపిన డబ్బులతోనైతే మంచి ఐటమ్స్ అయితే తీసుకొచ్చినాం. అక్కకు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. అక్కిరెడ్డి అక్కకి మాకు అడగక ముందు ఇన్ని అన్ని ఇచ్చినందుకు చాలా చాలా రుణపడి ఉంటాము అందరికి. అక్కిరెడ్డికి అయితే చాలా మేము రుణపడి ఉంటాము. చాలా నాకు ఇంకా చెప్పాలంటే కూడా ఇంకా మాకు ఇది ఇచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. అసలు మాకు లేని పరిస్థితిలో ఇంత ఇచ్చి మాకు ఆర్డర్ ఇచ్చి చేరదీసినందుకు అక్కిరెడ్డి అక్కకు చాలా థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ అక్క. అక్కిరెడ్డి అక్క నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను నా తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా హెల్ప్ చేయండి. ఇంకా వాళ్ళకు వీలైనంత సహాయం చేద్దాం. కనీసం మన యశ్వంత్ కి మెడిసిన్స్ కన్నా యూజ్ అయ్యే డబ్బులన్నీ తీసుకొచ్చి ఇచ్చేద్దాం.